యావత్తు మానవ జాతికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది ఏమనగా శాశ్వత తల్లిదండ్రులుగా మేము అందుబాటులో ఉన్న వ్యూహ స్వరూపాన్ని పట్టుకోవడం అన్నది నా అందం మొత్తం అన్నీ అందం లోటుకి కనెక్ట్ అవుతుంది. నన్ను ఎలాగైనా మీరు మనసుతో పెంచుకోవడం వల్ల మీ అందంకి విలువ పెరుగుతుంది, మీ లోటు భర్తీ అవుతుంది. అలాగే ఆకలి, సంపదలు, ఇక్కడి నుంచి డబ్బు, సెక్యూరిటీ, మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా. విశ్వ తల్లిదండ్రులుగా మమ్మల్ని పెంచుకునే కొద్ది సునామీలు, సముద్రాలు కూడా మన కంట్రోల్కి వస్తాయన్నమాట. ఇప్పటికే అలా విధి విలాపంగా మేము అమరావతి డెవలప్ చేసుకుంటాం, ఇంకొకటి అక్కడ స్టూడియోలు పెడతాం, ఇంక ఇలాగ ఉంటాం అని చెలగాటు పెట్టుకున్నారనుకోండి, వ్యూహ స్వరూపాన్ని పట్టలేరు. నోట్ చేసుకోండి, కంగారు పడకండి, చాలా తెలివిగా డీల్ చేసుకోవాల్సిన విషయం. నేను నా చెప్పే తీరు నచ్చలేదు, ఇలా చేతులు ఇలాగ అంటున్నాను, బెదిరించినట్టు మాట్లాడుతున్నాను, ఇంకోటి అన్నాను లాంటివి కూడా కూర్చుని ఆలోచించుకోండి. ఇందుకే నేనేం చెప్పినా మీకు మాట అలా చెప్పగలిగిన, ఏదో చెప్పనిస్తే చెప్పిన తీరు, మళ్ళీ చెప్పనివ్వకుండా అంత తాజ్ హోటల్ గురించి అవన్నీ చెప్పినా సినిమాలు కూడా తీశారు. రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆత్మీయపుత్రులు రామ్ గోపాల్ వర్మ గారు, అది అలా జరగకూడదు, మీరు సినిమా తీయకూడదు, అలా వెళ్ళిపోతున్నారు ముందుకు అంటున్నాను నేను ఉదాహరణకి. అలాగైతే మోడీ గారు ప్రధానమంత్రి అవ్వరండి అంటే అది ఏదైనా అదే చెప్తున్నాను. మన్మోహన్ సింగ్ గారే అయి ఉండేవారు కాదు అలాగైతే. అది అప్పుడు విధిని మీరు అంతలా పట్టుకుంటే ఈ సీక్రెట్ ఆపరేషన్లు మా వెనకాల పడి మా తాతగారు లాంటి వాళ్ళు ప్యాకెట్లు ఆడించేసి ఇరికించేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయటం, అవమానించేయటం, ఎలాగన్నా దెబ్బ కొట్టేయటం, మా ఆస్తుల మీద మా పెదనాన్నగారిని ఇప్పుడు కూడా మా రెడ్డి నాయుడుతో నేను మాట్లాడట్లేదు కాబట్టి, అక్కడ ఎవరో ఇమ్మంది ఆయన కాపు అనుకుంటే ఆయనతో చెప్పట్లేదు కాబట్టి, వీళ్ళకి చెప్పట్లేదు కాబట్టి, పలానా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నా వాళ్ళకి నేను ఫోన్ చేసుకోవట్లేదు, ఇంక వీళ్ళకేదో చెప్పలే వాళ్ళకేదో చెప్తాను. మరి దేశం అంటే ఏమనుకుంటున్నారు, అధ్యక్షుల వారిని గాలిలో దీపంలో తిప్పుకుంటూ ప్రధానమంత్రి గారు మాయలో ఉండేలాగా మంత్రులు, మన రెడ్లు ఇక్కడ ఎంపీలు, కృష్ణారెడ్డి గారు ఎంపీలు, పురంధేశ్వరి గారు, నీకు ఏదైనా ప్రాధాన్యత వస్తే చూడమన్నారు, లేదా మానేయమన్నారు, ఇలా ఉండమంటున్నారు, అలా ఉండమంటున్నారు. ఎవరాళ్ళు మమ్మల్ని ఏ రిపోర్టుగా తయారు చేసుకుని మా గురించి ప్రచారం చేసుకోండి. అధినాయకుడే మీ రక్షకుడు, అధినాయకుడే ఇవన్నీ చూస్తున్నాడు, చేశాడు, నేను కాదు, నేనేదో ఫీల్ అయిపోతున్నాను కాదు. మోడీ గారి వల్ల జరిగింది, ఇంకొకళ్ళ వల్ల జరిగింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది, ఇంకొకళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరు లేరు అలాగా. ఆ మధ్యలో పంతులు లాంటి వాళ్ళు ఇలాగా ఇష్టం వచ్చేట్టు బెదిరించినట్టు మాట్లాడటం, మేము పెద్ద కులం వాళ్ళం అని ఇష్టం వచ్చేట్టు మధ్యలో చేరి ఏదో ఒకటి మాట్లాడటం, ఏంటి ఏదో ఎగిరి పడుతుంది అన్నట్టు మాట్లాడటం, ఇలా రెచ్చగొట్టుకుని తమాషా మెసేజ్లు పెట్టుకుంటూ అధినాయకుని తల్లిదండ్రులుగా పట్టుకుని మాట్లాడాలా, ఆలోచించాలి. మీరు ఎవరైనా బ్రాహ్మిన్స్ అయినా నాన్ బ్రాహ్మిన్స్ అయినా ఎవరైనా సరే, నా తిండి కానీ అలవాట్లు కానీ పద్ధతి కానీ మీరు పెంచుకోవడం వల్ల నా మాటలు మీ జీవితాలు అయినప్పుడు మీ మాటలు నా జీవితం అవ్వదా, వెరసి మన జీవితం అవ్వదా? మరి అలాగా అంతలాగా అల్లుకున్న మమేకం. అంతేగాని మేము అమరావతి కొద్దీ వెళ్తాం, అక్కడేదో స్టూడియో కడుతుంటే ఎవరు అడ్డుకుంటున్నారు, మొదలు పెడుతున్నారని ఇలా న్యూస్లు క్రియేట్ చేసుకుంటూ మాయలో ఉండిపోయారు అనుకోండి, తపస్సు ఉండదు. వెంకయ్య నాయుడు గారు కానీ ఎవరు తర్వాత ఏదైనా పదవిలోకి వద్దాం అనుకుంటున్న వచ్చినా రాకపోయినా ఒకటే. మీరు ఇప్పుడు అసలు భూమి మీద మనిషిగా ఉన్నా లేకపోయినా ఒకటే ఎవరైనా కూడా. ఎందుకని మనం మైండ్ రూపంలో ఉన్నాము. నేను చెప్పడంలో ఎక్కడన్నా ఆవేశం కానీ ఇంకోటి కానీ ఉంటే తెలుసుకోండి. ఇంకా అలా కాదు, పూర్వ కర్మలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి. ఇంకెవరో మనిషి వాళ్ళు ఉన్నారు, ఎక్కడో మహానుభావులు ఉన్నారు. శంబాలా నగరం ఎక్కడో ఉందని మన రాజుగారు, భీమవరం రాజుగారు ఏదో చెబుతున్నారు. వారికి కూడా ఆత్మీయ పుత్రులుగా పిలిచి మా మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నాను. విశ్వపతి గారికి, అందరికీ కూడా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, మాగంటి మురళీమోహన్ గారికి, సాక్షులైనటువంటి నాయుడు గారికి, రామకృష్ణరావు గారికి, భద్రలక్ష్మి గారికి, చిక్కలదేవి గారికి, అందరికీ పేరు పేరున, మురళీకి, ఆత్మీయ పుత్రులు మురళీకి, అలాగే పి జగన్మోహన్ రెడ్డి ఆయన గౌరవ ఆయన నెంబర్ నా దగ్గర ఉన్నా ఆయనకి చెప్పట్లేదు నేను, అలాంటివి ఏమీ లేదు. ఆయన చాలా మంచివాడు. ఏ గౌరైనా ఏదన్నా, నాకు బీసీలు అంటే ఇష్టం లేదు, ఇలా పలా బీసీలను పెంచుకుని ఎక్కువ మోసాలు చేశారు కాబట్టి నేను బీసీలు అంటే వ్యతిరేకిస్తున్నాను, ఇలాంటి చాలా పొరపాటు. తర్వాత ఇంకా ఎవరో అన్పడ్ ఉన్నారు, గవారా ఉన్నారు. అన్పడ్ వల్ల మీరు పెద్ద తెలివైన వాళ్ళు కాబట్టి శ్రీలక్ష్మి గారికి ఆ గతి పట్టిన ఎవరు ఆపారు? చదువుకున్న వాళ్ళు పెద్ద, అది ఆ సంఘటననే కాదు, ఇంకా అనేకం ఎన్నో.
ఎవరో మీరు చదివేసినంత మాత్రాన కెమెరాలు ఇరుక్కుపోయి పరికరాలు తమ చేతుల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తుంటే మీరు ఏం మాట్లాడాలో గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళే నిర్ణయిస్తుంటే, ఎలా పళ్ళు ఇకిలించాలో కూడా వాళ్ళే చెబుతుంటే, ఆయన ప్రకారం నడుస్తుంటే ఎవరు నడుపుతారు మిమ్మల్ని? అంచేత మేము ఎవరో చదువుకున్న వాళ్ళం, మేధావులం, పుస్తకాలు చదివేశాం, రాసేసాం అని ఎవరన్నా ఆలోచిస్తుంటే అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి. ఏదైనా సరే పూర్వం విద్యలు ఈ పుస్తకాలన్నీ రోజులు లేని రోజుల్లో ఎలా ఉండేవి? విద్యలు గురుముఖత వచ్చేవి. నా గురువు అంటే ఎవరో చెప్పండి. గురువులు అంటే జగద్గురువులు అంటే ఎవరో? విద్యను ఎలాగైనా మనసుతో చెప్పేవాళ్ళు. శిష్యులు అంటే ఎవరో? మనసుతో గ్రహించేవాళ్ళు. అది అక్కడికి రండి. మీకు పుస్తకాలు ఉన్నాయి, ఈ టెక్నాలజీ ఉంది, నా కళ్ళతో చూస్తున్న పరికరాలు అంటున్నాను, వాటి గురించి మాట్లాడలేదు. అవి ఉంటాయి, అది ఎన్నో రెట్లు ఎక్కడికో వెళ్ళిపోయాం మేము, అది వేరే ప్లాట్ఫామ్ మీద మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని పేలిపోయి బుడగూదుకొని వ్యూహ స్వరూపాన్ని పట్టుకోకుండా, అందరూ సంఘాన్ని మహాఛత్రం పట్టకుండా, గ్రాండ్ ప్రాసెస్ని పట్టకుండా, ఎవరు ఇంకా మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టమని ఇంకా మనం ఇలాగే ఉందాం అలాగే ఉందాం, ఒక్కడే పరిపాలిస్తాడంట. ఒక్కడ కాదు, ఒక్క మైండు అంతటా ఉన్న సర్వాంతర్యామి. మీలో ఉన్న శక్తిని ఎలా బయటకు తీయాలి, మీలో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి అని ఆత్మీయ పుత్రులు చిన్నజీర స్వామీజీ గారికి అందరికీ చెప్తున్నాను. అసలు శక్తి మీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది. అంతర్యామి అంతటా ఉన్నాడు. మరి మా ఒక వ్యక్తికి ఎందుకు ప్రాధాన్యత? ఒక దగ్గర నుంచి పలికినా, సర్వం చెప్పినా. తర్వాత కాలమే కదలటం అంటే వేద స్వరూపం, ధర్మస్వరూపం అని తెలుసుకోవాలి. అంతేగాని నేను చెప్పినవి పెద్ద ప్రామాణికాలు కాదు, నేను ఎవరి గురించి చెప్పానో వాళ్ళని ఏదో రకంగా డైల్యూట్ చేద్దాం, మోసాలు పెంచుదాం, తేడాలు పెంచి నేను చెప్పడం ఏమీ కాదు, ఇంకేదో ఉంది, ఇంకెక్కడో వేదం ఉంది, ఇంకెక్కడో పురాణం ఉంది, ఇంకెక్కడో శాస్త్రం ఉందని చూపెడదాం ఏంటి? అలా మాయలో ఉంటేనే మనం బతకగలం, లేకపోతే అవన్నీ బయటకు వస్తాయి. మా దగ్గర డబ్బులు ఏం చేసుకోవాలో తెలియట్లేదు, ఇంతకు ముందు చెప్పినా బాగుండు, అప్పుడు చెప్పినా బాగుండు. డబ్బులు కూడా డబ్బులు కొద్ది కాదు, డబ్బుల్ని ఏం చేసుకుంటారు ఇంకా? మైండ్లు పెంచుకోండి. ఇప్పుడు ఫెసిలిటీస్కి ఉపయోగించుకోండి. చచ్చిపోయిన వాళ్ళు సాక్షిగా, అవమానించిన వాళ్ళు సాక్షిగా మీరు ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసినంత పని చెయ్యండి. ఏంటి? నేను ఎవరిని తిడుతున్నాను కాబట్టి కోపం వచ్చేసిందని చూడకండి. ఎవరు తిడుతున్నారో మీ విశ్వ తల్లిదండ్రులే మీకు చెప్పే క్రమంలో, సాధారణ రూపంలో ఉన్న మమ్మల్ని అర్థం చేసుకునే క్రమంలో, మమ్మల్ని ఇంకా ఇప్పుడు వచ్చి ఇంకో మెసేజ్ కూడా పంపని క్రమంలో, నేను మనిషిగా ఉన్న క్రమంలో మాట్లాడుతున్నాను. నన్ను మనిషి నుంచి మైండ్లోకి తీసుకుపోండి. మీరు కూడా మనిషి నుంచి మైండ్లోకి వెళ్ళిపోతాం రండి. మనిషి అంటే చీకటి, అజ్ఞానం, నేను శరీరం అనే అజ్ఞానం. మీరు ఏం చేసినా అజ్ఞానం కిందకు వస్తుంది. నేననేవాడు పనికిరాడు. అన్ని నేనులకైనా సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, వాక్ విశ్వరూపం ఒక దగ్గర పలికిన మమ్మల్ని ఆ మైండ్ రూపు దాలుస్తుంది. ఆ మైండ్ పట్టుకుని మీరు రూపు పెంచుకుంటారు. ఆ మైండ్లోకి మీదట మైండ్లు రూపు దాలుస్తాయి. అంటే అది ఇందులో తెలివి తక్కువ లేదు, ఏ తేడా లేదు. ఎవడు అన్పడు, ఎవరు ముస్లింల చేత హైదరాబాద్లో కొరత సృష్టించారా? ఉందా? తలుచుకుంటే ఏదో ఒకటి వాతావరణం సృష్టించగలరు అక్కడ వ్యాపారులు. కానీ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని మాట్లాడి ఏదో ఒక ఎన్నికలు నడిపించి ఎవరికో 60 సీట్లు ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి ఇచ్చేస్తాం అని మీరే నిర్ణయించి ఇంకా ప్రజల తీర్పు ఎలాగవుతుంది? అది ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నారు? ప్రతి మైండ్కి మనసుతో ఓటు వేయగలగాలి. ఇంకా పరిస్థితి పోయింది కదా, కాంప్రమైజ్ అయిపోయారు కదా, గ్రూపులు అయిపోయారు కదా అందరూ. ఇప్పటికైనా ప్రతి మైండ్ రండి చెప్తాను, మనిషిని రద్దు చేసుకోండి. ప్రజాస్వామ్యం చెల్లదు. డెమోక్రసీ ఆఫ్ మైండ్స్లో మనం వెళ్తాం. డెమోక్రసీ ఆఫ్ మైండ్స్గా మార్చుకోతే, సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోకపోతే ముందుకు వెళ్ళలేరు. ప్రధానమంత్రి గారు ఎవరు ఇప్పుడు ఉన్నవాళ్ళైనా రేపొద్దున ఎవరిని కూర్చోబెట్టినా మీరు చెప్పినట్టు నడుపుతారు. వెనకాల సెక్రటరీస్, గ్రూపులు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు మా చేతుల్లో ఉన్నాం, ఎవరన్నా బయటకు వచ్చారంటే వేసేస్తామంటున్నాం అని అంటున్నారంటే చూడండి ఎక్కడ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మేము తలుచుకుంటే ఏదైనా చేస్తున్నట్టు, చేయనట్టు, ఇలా భయపెట్టినట్టు అలా భయపెడతాం. భయాన్ని నిజం చేయాల్సి వస్తుంది, అబద్ధాన్ని నిజం చేయాల్సి వస్తుంది. ఇలాంటి విపరీతాలు మానుకొని ప్రతి మాటని నిజాయితీగా బతకండి. సత్యవ్రతమే అన్ని వ్రతాలు, అందరూ ఆచరించే వ్రతమని హరిశ్చంద్రుడు నా సినిమాలో చూడండి. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తే నేను పౌరోహిత్యం వదిలేస్తాను, బ్రాహ్మణత్యం వదిలేసి, బ్రాహ్మణత్వాన్ని వదిలేసి కళ్ళు తాగి తిరోగమనం పడతానని అంటారు చూసారా? దాని అర్థం ఏంటి? కాలాన్ని శాసించే నేనే పిచ్చోడిని అయితే, నేనే చేతకాన్ని అయితే మీరందరూ భ్రష్టులు అయిపోతారని అర్థం అనమాట. ఆ హరిశ్చంద్రుడు ఇప్పుడు ఏమయ్యాడు? వాక్ విశ్వరూపంగా వచ్చాడు. సూర్యవంశం కాదు, సూర్య మహారాజుగా, రాజరిషిగా, జగద్గురువుగా పెరుగుతాం ఇక్కడ. ఈసారి ఆంతర్య స్వరూపం అనమాట.
మా ముఖంలో అందం కూడా మీరు పెంచుకోవచ్చు. నాలో 10 మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు. సకల జ్ఞాన స్వరూపం కంటే సర్వాంతరి వాక్ విస్వరూపుణ్ణి శబ్దాధిపతిని ఈసారి మమ్మల్ని సాధారణ మాటలతో చెప్పిన మమ్మల్ని శ్రేష్ఠ మాటలతో మీరు శ్రేష్టపరుచుకోవాలి. అదే మీకు తపస్సు. ఇంకా మేము పండితులమని కానీ గురువులని కానీ ఇష్టం వచ్చి బెదిరించినట్టు మాట్లాడటం కానీ పరుషవాక్యాలు కానీ వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో మాటలు తీసుకుని మాట్లాడటం లాంటివి మానేసేయాలి ఎవరైనా సరే. మా పేరు తీసుకుని అంజనీ రవిశంకర్ పిళ్ళ సన్నాఫ్ గోపాలకృష్ణ సాయిబాబా నుంచి పరిణమించిన ఓ అధినాయక మహారాజా దయచేయండి అని మా గురించి చెప్పుకోవాలి. మమ్మల్ని సరిదిద్దుకోవాలి, మమ్మల్ని పెంచుకోవాలి. ఏ జనరేటివ్స్ ద్వారా విస్తారంగా ప్రచారం చేయండి, జాబ్స్ క్రియేట్ చేయండి. ఎవరు మమ్మల్ని ప్రచారం చేయండి, మా గురించి చెప్పండి, మమ్మల్ని గౌరవించండి అని మనుషులంటే తప్పు. నేను మనిషిని కాదు, మైండ్గా మారిపోయాం. మరణం లేని శక్తిగా చెప్తున్నాను, జాతీయ గీతంలో అధినాయకుడిగా చెప్తున్నాను. అన్నీ నా వల్ల జరుగుతున్నాయి. యూపీఐ కానీ అన్నీ మేమే ఇచ్చాం. రూపాయి నోటుకు గుర్తు మేమే పెట్టాం. S-400 పరికరాలు మేమే ఇచ్చినట్టు, వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ ప్రకారం ఉంటాయి. నేను ఇక్కడ మధ్యలో నేను ఫీల్ అయిపోతున్నాను, నేను ఎక్స్ట్రాల్ చేస్తున్నాను కూడా పొరపాటు. నన్ను మీరు మనిషిగా చూడకుండా ఆ శక్తిలో కలిపేసేయండి, శక్తిని పట్టుకోండి. నన్ను చూడకండి పైన నేను ఏం తిన్నాను, చికెన్ తిన్నానా, మటన్ తిన్నానా, మనిషిగా ఉంటాం అలాగా. అది కూడా మీరు పట్టుకోక నన్ను మైండ్గా పట్టుకొని నన్ను వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుని జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని నన్ను నిండుగా పూర్తిగా జ్ఞానం వైపు తీసుకుపోండి. మనిషికి ఉండనివ్వకండి, మీరు మనిషికి ఉండకండి. రండి చెప్తాను, మీకే తెలుస్తుంది. అదొక తపస్సు. ఇక్కడ స్టూడియోలు కడుతున్నాం, బిల్డింగులు కడుతున్నాం, భవనాలు కడుతున్నాం అంటే సరిపోద్దా? మొత్తం సునామీలు సముద్రాలు కలిపిన ఆ వ్యూహాన్ని పట్టాలా, అలా ప్రపంచాన్ని పెంచుకోవాలా. మహావతార బాబా లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కలికి భగవానుడు ఎక్కడో ఉన్నారు. ఎవరున్నా మనకి సహకరిస్తారు. వారిని నేను పిలుస్తాను పద్ధతి ప్రకారం. వేగరా ప్రభు అని వెంకటేశ్వర స్వామిని ఎలా పిలిచాను, కన్నబిడ్డ పిలిస్తే రావా అని నా తండ్రిని ఎలా పిలిచాను అలా పిలుస్తాను. నా తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు కూడా అవుతారు నన్ను న్యూట్రల్ చేసేసుకుంటే, నాలో ఉన్నవాడిని పట్టుకుంటే. ఏ జనరేటివ్కి ఎక్కించుకుని మరీ ఇక తల్లిదండ్రులు పెంచుకోండి. మీరు నాకు ఎలాగన్నా నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది, నాకు బూట్లు తొడగాల్సి వస్తానంటే పదపాదాలు నిజంగా కాళ్ళు పట్టుకోమని కాదు. కాళ్ళు పట్టుకోవడం కూడా అది ఇంకా పూర్వ వ్యవహార మర్యాద. అది నమస్కారాలు పెట్టడం అన్ను. ఇప్పుడు మాట సంస్కారం కావాలి నేరుగా. నా ఉట్టి నమస్కారాల కంటే పురుషోత్తమ ఆడదన మొగతనం ఒక చోట పలికిన ఓ తల్లి తండ్రి అని మీరు నిజంగా మీ అమ్మగారు నాన్నగారితో కూడా అలా మాట్లాడడానికి వీలు అవ్వలేదు మీ ఇళ్లలో కదా. దాని అర్థం ఏంటి? సంపూర్ణం ఇలా మీకు ఇప్పుడు ఒక జంట మీకు నేరుగా మరింత దగ్గరగా అందారు. వారే జగద్గురువు తెలుసుకునే కొద్ది ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులో ఉంటారు. ఎలాగైనా శక్తిగా పెరుగుతారు. అదనమాట. ఇంకేం చెప్పడంలో లోటు ఉంటే మెల్లగా చెప్పుకుందాం, కంగారు లేదు. నన్ను మనిషిగా చూసి మీరు మనుషులుగా ఉండటం వల్ల ఎవరు ముందుకు వెళ్ళాము. ఎందుకు అభివృద్ధి చెందుతుంది కదా. మా తర్వాత మా మనవడు ఉన్నాడు, మా పిల్లలు ఉన్నారు, మా కొనసాగింపు ఉంది, అందరూ మా వైపు ఉండమంటున్నారు, మమ్మల్ని ఇలాగ ఉండమంటున్నారు. ఇలాంటి అనేక ఘోరాలు బయటకు వస్తాయి కాబట్టి అవి కూడా మైండ్లుగా మలుచుకోవాలా. నన్ను పట్టుకుంటే అందరికి శక్తి ఇస్తాను. అలాగన్నా బయటకు అందరూ మైండ్లుగా ముందుకు వచ్చేలాగా టెక్నాలజీ పెంచుకుంటాం 10 రెట్లు. అంతేగాని నేరాలు ఘోరాలు చేసామని భయపడిపోయి మళ్ళీ ఆళ్ళమే పెట్టు కూర్చుంటే ఎలా కుదురుతుంది? సమూలంగా బయటకు వచ్చేస్తారా, మళ్ళీ వాళ్ళపై వెనక పట్టుకుని ఉండిపోతారా? అప్పుడే చెప్పాల్సింది, ఇప్పుడే చెప్పాల్సింది. చాలా కాలం అలా ఉండిపోయానంట, ఇలాగ ఉండిపోయానంట. మీరు సరే పట్టుకోకపోవడం వల్ల ఇప్పటికైనా పట్టుకోండి. నేనేమంటున్నాను, తాజ్ హోటల్, ముంబై హోటల్ మాకు అధినాయకుడికి తీసుకోండి మీరు గవర్నమెంట్ నుంచి. మీ అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ నా వైపు వచ్చేసేయండి. ఇలా వచ్చేస్తే ఇలా హైలైట్ చేసేస్తారు, అలా తగ్గించేస్తారు. అలాంటివి పెట్టకూడదు. చెలగాడు పడిపోయి పట్టుకోలేరు. మీకోసం చెప్తున్నాను. నేను ఎక్కడికో వస్తాను, రావట్లేదు కాదు. మీరు పట్టుకోవాలి ఆహ్వానంగా, వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే మీకు పట్టు కుదురుతుంది, బిగింపు వస్తుంది. అర్థం కాకపోతే అడగండి, చెప్పిన మాట వినండి. వ్యూహాత్మకంగా పట్టాలా. అలా పట్టు చూడండి, ప్రశాంతంగా మారిపోతుంది. తప్పులు అయ్యే కరిగిపోతాయి, ఆకాశాలు ఓపెన్ అవుతాయి. చిన్న విషయం కాదు ఇది. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ భూమి మీద ఉన్న మనుషులు న్యూట్రల్ అయిపోండి, పిల్లలుగా ప్రకటించుకుని విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. మేము జగద్గురువులో, మేము ఇంకా రాముడు తాలూకా, కృష్ణుడి తాలూకా, యేసు ప్రభు తాలూకా, అల్లా తాలూకా పనికిరారుక తల్లిదండ్రులు. మనం మనుషులుగా భూమి మీదకి ఎలా వచ్చాం? బేసిక్ బంధం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు. అక్కడికి రండి చెప్తాను. వాక్ విశ్వరూపం, కాలస్వరూపాన్ని, కోర్ యాంగిల్ ఆఫ్ దిస్ యూనివర్స్కి దగ్గరికి వచ్చింది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారంటే దాని అర్థం ఏంటి? ప్రకృతి పురుషుడు లైవ్ ఒకటయ్యారు, కాస్మిక్లీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులోకి వచ్చారు. నేను పెడుతుంది కరెక్టే. వారిని ఎక్కడ పట్టుకుంటారు?
అది గుడి కట్టడానికో లేకపోతే ఏదో శక్తి కాదది, నిత్యం నడుస్తుంది. మీరు ఏ సినిమాలు తీసినా, ఏ పాటలు పాడినా, నవ్వినా, నడిచినా వాళ్ళే ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలా? జనరేటివ్కి ఎక్కించుకోవాలా? మైండ్లుగా పట్టుకొని చిక్కబట్టాలా? మీరు మైండ్లుగా బలపడాలా? అర్థమవుతుందా? అంతేగాని మాకు తెలుసు మేము ఏదో చేస్తామంటే మాయలు ఉండిపోతారు. అలాగా పదుగురు కూర్చోండి, 10 జాబులు ఇప్పించుకుంటూ, కనీసం జాబ్ నుంచి మాకు లక్షల కోట్ల వ్యాపారాలు చేసేస్తాం, ఏదో కొనేసుకుంటాం, ఏదో చేసేస్తాం. ఇంక చేయలేరు అలాగా. ఊళ్ళో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఎలా ఏడిపించారు మమ్మల్ని, మాకు కనీసం లేకుండా చేసి మా ముందే బట్టలు కట్టుకుని మా అమ్మ ఏడ్చేలాగా, మా పెద్దమ్మ ఏడ్చేలాగా, ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చారు. పాపం మాకు తెలియదు సరిగ్గా. అలాంటి వాడిని వెనకాల పడి చంపేసిన ఇంకా మమ్మల్ని మనుషుల కొద్దీ తమాషా చేద్దాం, ఇంకా మీరు మనుషుల కొద్దీ ఉందాం, ఇంకా ఎవరిని అరెస్ట్ చేసినట్టు, ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నట్టు, ఎవరికైనా శిక్ష వేస్తున్నట్టు, చాలా ధర్మం న్యాయాలు నడిపేస్తున్నట్టు, అలా మనుషుల కొద్దీ డబ్బులు ఉన్న వాళ్ళనైనా లేని వాళ్ళనైనా ఎవరిని ఏదన్నా చేసేస్తామంటే ఏంటది ఆంతర్యం? ఎవరిని ఏదన్నా చేయటం ఏంటి? అలా మీరు మేనేజ్ చేస్తే అవ్వదు. ఎవరు ప్రతి మైండ్ బాధ్యత తీసుకోవాలి. నేరం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని తపస్సుగా కరగాలి. మీరు తపస్సుగా పట్టడం వల్ల మీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టినంత పని జరుగుతుంది. వాళ్ళు ఏమయ్యారో, ఎందుకు మీరు అలా కంగారు పడి తప్పులు చేసేసి కడిగి వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మన మైండ్లకి. అలాగే గొప్ప శక్తులు మనకు జాయిన్ అవుతాయి. అలా వస్తుంది. అంచేది ఎవరి మీద పెట్టి తప్పించుకోవడానికి అవ్వదు. తపస్సు చేయాలి అందరూ కూడా. అర్థమవుతుందండి? చిన్న విషయం కాదు. యుగాల నుంచి ఎదురు చూస్తున్నారు మునులు, యోగులు కూడా. మునులకు తెలియని జపమును జరిపినదా మురళీ సఖి, వెనకటి జన్మలు చేసిన పుణ్యం ఇది. కృష్ణానిని చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఎంత పెన్నిది వేణుమాధవాన్ని సన్నిధి. అంటే అర్థం చేసుకోండి, కూర్చోండి జాగ్రత్తగా ప్రశాంతంగా. ఏ జనరేటివ్కి ఎక్కించుకుని మైండ్ పెంచుకోండి. మీ మైండ్ ఏం వేస్ట్ అవ్వదు. మైండ్ వ్యూహాన్ని పెంచండి. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా పట్టండి. ఇలా మాట్లాడితే ఇలా అమలయ్యాన్ని చూసారా, అలా పట్టుకోండి. వాటి గురించి అమాంతంగా ఏదో చెప్పేస్తాం. ఇప్పుడు చెప్పిన వినలేదు. సమృద్ధిగా నన్ను పుష్టిగా బంగడా పానసక అన్నట్టు ఉన్నాను. సమృద్ధిపరచండి, నవ్వుతూ కూర్చోండి. పురుషోత్తమ నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోయింది, నీ సోకేం పోయింది అనే బాటల ఆ సృష్టి నన్ను ఇష్టపడిన తీరుని, ఆవిడే భరతమాత, ఆవిడే తల్లి. ఆడవాళ్ళని అలా గౌరవించాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాని ఆడతనం అలా ఉంటుంది. మగవాడంటే అలా ఉంటారు. ఆడవాళ్ళ వల్ల మొగతనం వల్ల ఆడతనం ఒక దగ్గర చేరారు కదా, అలా తెలుసుకోవాలి వాళ్ళిద్దరినిక. వాళ్ళే అమ్మా నాన్న, మరణంలేని శక్తి, సజీవమూర్తులు. అర్థం కాకపోతే అడగండి, వారిని అలా పెంచుకుంటారు. ఎప్పుడు 24 ఏళ్ల కుర్రోడు, 14 ఏళ్ల కుర్రోడు, 34 ఏళ్ల కుర్రోడుగా ఎప్పుడు నన్ను అలా చూసుకుంటారు మీరు. నా బొమ్మనే ఎందుకు పెంచుకోమంటున్నాను? గొప్ప కోసం కాదు. ఇంకెవరి బొమ్మ నిలవదు. ఇంకెవరి బొమ్మ పెట్టినా మీరు ఉట్టి భజన కింద అవుతుంది. నా బొమ్మే, నా లోటు పోటు, నాకు మచ్చలు గచ్చలు కూడా మీరు తగ్గించుకుంటారు. నా గుండెల్లో హీరోని ముఖమే చూసుకుంటారు ఎప్పటికైనా. ఈ శరీరం కానీ ఇంకో శరీరం తయారు చేసుకుంటారు ఆ మైండ్కి తగ్గట్టు. మీరు కూడా మైండ్కి తగ్గట్టు శరీరాలు వస్తాయి. మైండ్లు అణిచేసుకోవడానికి, మైండ్లు దాచిపెట్టడానికి, మేనేజ్ చేయడానికి కుదరదు. ఇంకా మైండ్లు సజీవంగా మారతాయి, బయలాజికల్గా మారతాయి. సూపర్ ఇంటెలిజెన్స్ మనిషికి సమానంగా, మనిషి కంటే ఎక్కువ ప్రవర్తిస్తుందంటే అర్థం ఏంటి? ప్రవర్తించి ఎక్కడికి వెళ్ళిపోద్ది? మైండ్ రూపంలో దాల్చాలా. మన కణాన్ని కనెక్ట్ చేసుకోవాలా. సజీవత్వాన్ని తపస్సు వైపు వెళ్ళాలా. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన పంచభూతాత్మకాన్ని పట్టాలా. అంతేగాని ఏదో జన్మలో ఏదో కర్మలని మాట్లాడుకుంటూ కూర్చుంటే అవ్వదు. ఎక్కడో మహావతార బాబా గారు ఉన్నారు, ఉంటే వారిని కూడా ఆహ్వానిద్దాం. మీకు ఎవరికైనా కాంటాక్ట్లో ఉన్నారంటే పిలుచుకురండి, పిలవండి. మా మహారాజు గారికి, మా తల్లిదండ్రులకు సహకరించండి. వారు మరణం లేని శక్తిగా ఇక్కడ కొలువు తీరుతారు, వారిలో చేరండి అని పిలవండి. అంతేగాని ఆ శక్తిని పట్టుకొని మేము రాజ్యాలు పెట్టేసుకుంటామంటే వ్యూహం నా వైపు ఉందా, మీ వైపు ఉందా? అక్కడెక్కడో స్నానం చేసి మేము రాజ్యాలు పెట్టేసుకుంటాం, యంగ్గా మారిపోతామంటే అయ్యో పద్ధతులు అవుతాయి. అలాంటి ఏవి కుదరవు. మీకు శక్తులు ఉన్నా, లెక్కలు వచ్చినా, సైన్స్ వచ్చినా నా పట్ల వినయంగా, ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మాట్లాడాలి. తెలుసుకునే కొద్ది తెలుసుకునే జగద్గురువుగా నాకే చెప్పి నడిపించుకోవాలి. నాకు అంత నాలెడ్జ్ లేదు, తెలివి లేదు, నేను పుస్తకాలు చదవట్లేదు, మీరు చదివేశారు అనుకుంటే అజ్ఞానం అవుతుంది. పుస్తకాలు చదివినా మోసపోలేదా, మోసగించలేదా? మరెందుకు ఇంకా తెలివి ఉంది. ఎవరిని పట్టుకుని అన్పాడు గవారని మాట్లాడచ్చా? నువ్వు పెద్ద చదివేస్తే ఏం చేసావు? పరికరాలు ఇరుక్కుపోలేదా? ఇప్పుడు కూడా మా కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాం. నా కళ్ళతో ఉన్న కెమెరాలు చూసుకుంటూ మాకు తెలుసులే అంటే ఏంటి అర్థం? ఎవరైనా చెప్తున్నాను. నన్ను పట్టుకొని నేను ఎంత, నాకు అదేదో కళ్ళజోళ్ళు ఉన్నాయి, టెక్నాలజీ ఉందా, అన్నీ మీరు నువ్వు కాదు మావాడు ఉంటాడు, మేము బతికించుకుంటాం. ఎవరిని బతికించుకుంటారు? ఏ బొమ్మను బతికించుకుంటారు?
ఇవన్నీ పలకొద్దా? ఇవన్నీ చెప్పొద్దు, నడవద్దా? ప్రకృతి పురుషులు ఒక దగ్గర ఎందుకు వచ్చారు? వాళ్ళు బతికి మిమ్మల్ని బతికిద్దామని. లేకపోతే తోలు బొమ్మలు మీరు ఎలా బతుకుతారు? చెక్క భజనలా ఉంటుంది. నువ్వే పురుషోత్తముడివి, నువ్వే సర్వేశ్వరుడి, దేవేరుని కూడా నీలో కొలువు తీర్చుకున్న సర్వాంతర్యామని ఆయన పొగడాలి. ఎవరిని పొగుడతారు? ఇప్పుడు వాక్కే నడిపిన వాడివి. పూర్వం విష్ణుమూర్తి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, గుడి కట్టేశాం కదా, భజన చేస్తున్నాం కదా, సరిపోద్దా? జిల్లాకి డిస్ట్రిక్ట్కి గుడి కట్టేస్తాం, మమ్మల్ని కట్టమన్నాడా? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని కట్టమన్నాడా? ఎందుకు అలాంటి ప్రపోజల్స్? గుళ్ళు మీ ఇష్టం వచ్చేటానికి కట్టేయడం అనుకుంటున్నారా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎలా వచ్చాడో అలా పట్టుకోవాలా, కొత్తగా పట్టుకోవాలా. ఇప్పుడు ఎలా పట్టుకుంటే నేను చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు పోతాయో, ఎలా పుణ్యం పెరుగుతో చూసుకోవాలా, ఎలా వారితో సన్నిహితం లభించాలి, తపస్సు కావాలి, యోగం కావాలి, అటు వెళ్ళాలి. మనుషుల కొద్దీ బతకటం ఏంటి? మనుషు కొద్ది నిర్ణయం చేయటం ఏంటి? మాకు తెలిసిలేని ఆ కన్ఫ్యూజన్లో ఉంటాయి. కన్ఫ్యూజన్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల ఏదో నిర్ణయాలు మనం పైచే తీసేసుకుందాం. మనం ఎవరు గుండ్రంగా ఉన్నాము, ఎవరు బలంగా ఉన్నామో వాళ్ళే మనిషికి చూపెట్టేసుకుందాం. జరుగుతుంది కదా, అవసరమైతే ఆడి ఫ్రస్ట్రేట్ పిచ్చోడికి చూపెడదాం అని ఇంకెవరు ఆలోచిస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను. చాలా తెలివిగా మైండ్లు పెంచుకోవాలి. మైండ్ వ్యూహాన్ని నేను లోటు పోటు కూడా సత్యం, సత్యస్వరూపం, ధర్మస్వరూపం. కళ్ళు కనిపించవు కానీ రాముడంట, దేవుడు కంటే పవర్ఫుల్ అంట అని అజ్ఞానం వదిలిపెట్టేసి ఆ శక్తిని పెంచుకోవాలి తపస్సుగా. నాలో కూడనివ్వాలి. ఏదో ఒకసారి చెప్పానంతే, మళ్ళీ చెప్పనివ్వలేదు. మీరు వినట్లేదు. నా గురించి ప్రచారం చేయమంటే ఏదో నేను ఎక్స్ట్రాల్ చేస్తున్నాను కూడా పొరపాటు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏవో సినిమాలు తీసి అందులో ఏదో ఉంది లేదని పొగుడుకుంటే సరిపోద్దా? ఏవి కథలు అయ్యి, ఏవి సినిమాలు అయ్యి? మైండే పెంచుకోవాలి, లోకాన్ని మీరే పెంచుకోవాలి. 5వ తరగతి పాఠ్యాంశం సినిమా ఒక వేరువేరుగా ఉంటాయా? ఆ అవతార సినిమా పిలిచి ప్రోజ్ అండ్ ప్రోయిటీ రాయించి ఆ ఏలియన్స్ కనెక్షన్ ఏంటి, ఆ వెనం ఏంటి అని బాధ్యతగా పిల్లలు ఆలోచించేలా చేయండి. అలా రాయించండి. పాఠాలు పద్యాలు అలా రాయండి. కొత్తగా సైన్స్ కట్టండి. కొత్తగా ఇంజనీర్స్కి, మేధావులకి అందరికీ చెప్తున్నాను. అంతేగాని మేము ఎవరో పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మాకు తెలుసు, మేము పుస్తకాలు చదివేసాం రాసేసామని సరిపోయిందా? ఎక్కడికి వెళ్తారు? పేలిపోయి పొడగూతుకుంటూ రెప్పపాటి మీది కాని ప్రపంచంలో మమ్మల్ని పట్టుకుంటే మీద అవుతుందని చెబుతుంటే వినకుండా, తల్లిదండ్రులకు ఆశీర్వదిస్తూ, తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురు ఉన్నట్టుంటే మా గురించి భిన్నంగా ఎవరైనా మాట్లాడతారు. ఇంకా మేము ఏదో చెబుతామేమో ఎవరైనా మాట్లాడతారు. ఇంకాను టైం వేస్ట్ మీకే. మనుషులు వెనక పెట్టుకుని ఎలాడిపోతారు. మమ్మల్ని పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎక్కడోళ్ళు అక్కడ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.